అని సంస్కృతంలో చెప్పినా, రైల్లో పెడుతూ ఉంటే స్నానం కోసం ప్రేయర్ మానక్కర్లేదు అని తెలుగులో చెప్పిన అర్థం ఒకటి విషయం మనం గమనించుకోవాలి. అంతేగాని మాస్టర్ గారు ప్రేయర్ చేయడానికి స్నానం చేయకూడదు అని కాదు, చేయక్కర్లేదు అని. ఇక్కడ వీటన్నిటి యందు ఉదాసీనుడుగా ఉండాలి. దీపానికి ఒత్తి చేసుకోవాల్సిందే. మనం ప్రేయర్కి కూర్చునే లోపల భార్య ఒత్తి చేసి అందులో పడేసి నూనె వేసి అగ్గిపెట్టి అగ్గిపుల్ల అక్కడ పెట్టుంటే వెలిగించుకో, పెట్టి ఉండకపోతే చేసి వెలిగించుకో. ఈ లోపల బ్లడ్ ప్రెషర్ వచ్చేటువంటి ముండకొడికి నీకు జపవంతి కోసం తనేవాళ్ళేక అది తెలియాలి. మరి కామక్రోధాలు పోయేందుకని కదా ఈ తంటాలను గట్టెక్కుతుంది. కామానికి క్రోధానికి ఫుల్ స్టాప్ పెట్టి అని ఏడుస్తున్నాం కదా. మరి అందులో ప్రతిదానికి మరి అగ్గిపూలు అక్కడ పెట్టలేదుట, ఒత్తి ఎక్కడ పెట్టలేదుట, దీని ప్రతిదానికి క్రోధపడి, ప్రతిదానికి కోపపడి, చికాకు పడి ఇంతవరకు జపం మానేస్తే కొంత బీపీ తగ్గుతుంది కదా. అందుకని ఈ చుట్టుపక్కల చేసేటువంటి సాధన సంపత్తి హంగామా ఉన్నది చూడండి, అది అక్కర్లేదు, అది అగ్గొట్టండి అని చెప్పినటువంటి వాడు పాషండుడే, నాస్తికుడే, ఏం లాభం లేదు. దానికోసం హోరాహోరైగా పోరాడేటువంటి వాడు మట్టి చేసుకుని, పేడ చేసుకుని, ఒంటి నిండా చేసుకుని దీన్ని జపం తపం అనుకుంటే ఏం లాభం లేదు. ఇవన్నీ అప్రయత్నంగా నడిచిపోతుంటే అప్రయత్నంగా ఎలా జరుగుతాయండి అన్నాడు ఆయన. అప్రయత్నం గింజుకుంటారు, ఎలా జరుగుతాయండి. బాగుంది. కారులో పోతుంటే నువ్వు కారు నడుపుతున్నావా, నాతో మాట్లాడుతున్నావా అని అడిగాను. ఏంటంటే కారులో నడుస్తుంది, ఎక్కడ నడుస్తుంది అప్రయత్నంగా, బుద్ధి లేదా నన్నే వేసే కదా ప్రశ్న. అంటే డ్రైవ్ చేస్తూ ఉంటే నాతో ఎట్లా మాట్లాడతాం? డ్రైవ్ చేయాలంటే ఇది అలవాటు అయిపోయింది కదండి. కాలు దాని టైంకి అలా వస్తుంది, వాడెవడో నమస్తే చెయ్యి ఇలా వస్తుంది, నువ్వు చేతిని ఇలా తిరుగు అని అంటున్నావా, తిరుగుతుందా అంటే అంతే అప్రయత్నం. అది ప్రయత్నంతో ఉంటే ఇది ప్రయత్నంతోనే, అది అప్రయత్నం అయితే ఇది అప్రయత్నంతో. రోడ్డు మీద మనం నడుస్తున్నాం కదా మాట్లాడుకుంటూ ఇద్దరం, కొంత దూరం నడిచాక మా ఇంటి సందు వైపు తిరుగుతున్నావా లేదా? మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఆగు, ఇక్కడ మనం తిరుగుతూ కాక కుడి చేతి పక్కకు అని తిరిగి మళ్ళీ నడకలో మళ్ళీ మనం పెట్టుకుని ఏమన్నావు, ఇందాక 9వ అధ్యాయం మళ్ళీ చెప్పు అని అంటున్నావా? ఇది అప్రయత్నంతో తిరుగుతున్నావా, కుడి చేతి పక్కకి ప్రయత్నంతో తిరుగుతున్నావా? అంటే మనం భగవద్గీతని మాట్లాడుకుంటున్నటువంటి మనస్సుతో చూస్తే అప్రయత్నం, కానీ దానికి కావలసిన మనస్సు ప్రయత్నం అది చేస్తుంది. అది మన దాకా అక్కర్లేదు. అలాగే ఈ ప్రపంచంలో మనం చేస్తున్న సమస్తమైనటువంటి పనులు కూడా మన దాకా అక్కర్లేకుండా నడిచేటువంటి కొరలు, దేని కొరలు దానికి, దేని గేదెలు దానికి లోపల ఉన్నాయి. అందుకని నువ్వు లోపల కూర్చో, కారు నడపద్దు. నీ మనస్సు, నీ చేతులు, కాళ్ళు కారు నడుపుతాయి. సంసారంలో నీకు ఉద్యోగం, నీ చేతులు కాళ్ళు ఉద్యోగం చేస్తాయి, నీ మనస్సు నీ కర్మ చేస్తుంది, నువ్వు చేయకు. నేను ఇంతోటి శ్రమ పడుతున్నాను, కోతలు పోయకు. 10 to 5 చాలా శ్రమ పడుతున్నాను, నువ్వు పట్టంలా నీ చేతులు కాళ్ళు పడుతున్నాయి, నీ మనస్సు పడుతుంది అని తెలుసుకో. ఇది ఒక పద్ధతి. ఇది ఈ రాజయోగ సాధనలో ఉదాసీనుడులాగా లోపల కూర్చొని ఉంటాడు. అయితే ఒక్కొక్కప్పుడు డిఫికల్టీస్ వస్తాయి కదండి. డిఫికల్టీస్ తెచ్చుకుంటే వచ్చేవి కొన్ని, వాటిని అవి పోతాయి ముందు. మనకు వచ్చేటువంటి డిఫికల్టీస్లో వచ్చేవి కన్నా తెచ్చుకునేవే ఎక్కువ. ఏమిటో అప్పులు పాలయ్యానంటే నువ్వు చేస్తే అయ్యావా, వాటిలో వచ్చినాయా అప్పులు? మరి ఇల్లు గడవాలి కదండి. జాగ్రత్తగా మన ప్రవర్తన చూసుకుంటే చాలా ఇందులో మనం చేసుకున్నవి చాలా ఉంటాయి. ఇవి కాక ఉన్నటువంటి కొన్ని ఉంటాయి. ఫలానా జాతిలో పుట్టాం కాబట్టి, ఫలానా దేశంలో పుట్టాం కాబట్టి ఉండేటువంటివి ఉంటాయి. దానికి కావలసిన సాధన అటు పైన చెబుతారు. ఎదురుచ్ఛ, లాభ సంతుష్టి అనేటువంటిది మొదలైనవన్నీ చెబుతారు ఈ భగవద్గీతలో. కనుక పోనీ ఆకలేస్తుంది, అన్నం దొరకలేదు, ఇంకెట్ట అని భయపడి ఏడిచే బదులు ఆకలేస్తుంది, అన్నం దొరకలేదు, అబ్జర్వర్ కింద చూస్తూ ఉండడు. చేసే ప్రయత్నం ఎలాగో అప్పుడు ఒకటే ఇప్పుడు ఒకటే. ఆకలితో చచ్చిపోయేటువంటి వాడు అన్నం దొరకకుండా చచ్చిపోతున్నామనే భయంతో చచ్చిపోయినా అదే చచ్చిపోవటం. అది కాక అన్నం దొరకకుండా చచ్చిపోవటం అంటే ఎలా ఉంటుందో అని అబ్జర్వర్గా శరీరంలో ఉండి చచ్చిపోయినా ఒకటే చచ్చిపోవటం, అంతకంటే ఎక్కువ చావడం. భయపడి చచ్చేవాడు తక్కువ చావటం, భయపడకుండా చచ్చేవాడు ఎక్కువ చావటం ఉండదు. ప్రయత్నం ఇద్దరికి సమానమే, చచ్చిపోవటం ఇద్దరికి సమానమే. అందులోంచి రక్షించుకునేటువంటి తెలివితేటలు, మంచితనం ఉంటే రెండు ఇద్దరికి సమానం. ఇందులో ఏది తనలో భాగం కాదు. కనుక నా ఇంటి ఇవన్నీ ప్రవర్తిస్తున్నాయి అని ధ్యానం చేసి దాంట్లో కలిసిపోతుంది కదా.
అప్పుడు ఇంకేం ఐడియాస్ కనుక నా ఎందు ఇవన్నీ ప్రవర్తిస్తున్నాయి అని ధ్యానం చేసి నీ దినచర్య అంతా నా ఎందు ప్రవర్తిస్తూ ఉన్నదని ధ్యానం చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఏమని. ఒక్కటి ఈ వాక్యం కూడా అనుకో, మయాధ్యక్షేన ప్రకృతి సృజతే సచరాచర. నా ప్రకృతి ఈ సకల చరాచర జగత్తుల్ని పుట్టిస్తూ ఉన్నది, నేను పుట్టించడం లేదు అని తెలుస్తుంది. అంటే సోపాన క్రమంలో తర్వాత రంగం చెబుతున్నాడు, ధ్యానం చేయవలసినటువంటి రంగం. ఒక రంగం అయిపోయింది, ఇప్పటికీ ఒక సీన్ అయిపోయింది, రెండవ సీన్ చెబుతున్నాడు. మొదటి సీన్ చేరినటువంటి వాళ్ళకి, మొదటి సీన్ లో ట్రైనింగ్ పూర్తి అయినటువంటి వాళ్ళకి రెండవ సీన్ ఇక్కడ చెబుతున్నాడు. ఒక మంచి రచయిత, నాటకము నావలో రచన చేసేటువంటి వాడు పెళ్లి రూమ్ లో కూర్చున్నాడు రచన చేయడానికి. మేడ మీద కూర్చుంటే ఇలా ఇలా నవల రాద్దాం, లేకపోతే నాటకం ఇలా రాద్దాం అంటే పాత్రలు అలా బయలుదేరుతుంటే క్రమంగా తాను చూస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారు, తాను డిక్టేట్ చేస్తాడు, వాడిని ఆసరి అంటాడు. అలా లేక వీడు ఇలా మాట్లాడితే వాడు ఎలా మాట్లాడతాడు అని రాసిన పుస్తకం శ్రాద్ధయోగ్యంగా అంటే అన్ని క్యారెక్టర్స్ లోనూ ఆసరే మాట్లాడతాడు. ఏడిసినట్టు బోరింగ్గా ఉంటుంది. పుస్తకాలు రెండు రకాలు. నాటకాలు కొన్ని చదివితే ప్రతి పాత్ర కూడాను ఇడ్లీ పాత్ర రూపంలోనే ఉంటుంది. అంటే ఆసరే గ్రంథకర్తే మాట్లాడతాడు ప్రతి పాత్రలో వచ్చి. ఆ పుస్తకం నాటకం ఎందుకు, గ్రంథకర్త పేరు పెట్టి ఈ గ్రంథకర్త ఒక పాత్రగా మాట్లాడుతున్నాడు అని రాస్తే చాలు. అలా కాకుండా సరైనటువంటి రచయిత ఏం చేస్తాడో, తను ఏ నాటకం రచన చేయదలుచుకున్నాడో దాని మొత్తం ప్లాన్ అంతా కూడా మైండ్ లో వదిలిపెడితే వాడు లోపల క్యారెక్టర్స్ మాట్లాడటం మొదలెడతాడు. తను చూస్తూ ఉంటాడు, అది చెప్తూ ఉంటాడు. అలాగా అన్నట్టు వాడు అంటూ ఉంటాడు, వీడు చూస్తూ ఉంటాడు. అంతేగాని వీడు అలాగా అన్నాడు అని వీడు ఊహిస్తే వీడి మొహం ఉంటుంది పాత్రకి. లోపల పాత్రలో వచ్చి మాట్లాడుతూ ఉంటే వీడు చూస్తే ఎవడి మొహం వాడికి ఉంటుంది. పరకాయ ప్రదేశీ విద్య చేతనవుతుంది రచయితకి. అంతదాకా అక్కర్లేదు. మనం కూర్చుంటే మైండ్లో ఐడియాస్ వస్తున్నాయి, మనం రమ్మంటే వస్తున్నాయా, వాటర్ వస్తున్నాయా మనలో, అది చూడమంటున్నాడు ఇక్కడ ఏం చెప్పేది. అంటే మనం అధ్యక్షుడుగా కూర్చుంటే ఈ ఐడియాస్ వచ్చి లెక్కేసి వెళుతున్నాయని చెప్పి వినమన్నాడు. అంతేగాని మైండ్లోకి ఐడియాస్ రాకూడదు అని, అభిప్రాయాలు రాకూడదు, మనస్సును ఫ్రీగా అట్టబెట్టుకోవాలి అని పోట్లాడితే కూర్చుంటే యోగాభ్యాసం కాదు నాయన. మైండ్లోకి ఐడియాస్ రాకూడదు, మైండ్లోకి ఐడియాస్ రాకూడదు అని నువ్వు అనుకుంటే లోపల నుంచి నీ మనస్సు అవును మైండ్లోకి ఐడియాస్ రాకూడదు, మైండ్లోకి ఐడియాస్ రాకూడదు అని నీకు చెప్పడం మొదలెడుతుంది. ఇంకా యోగాభ్యాసం ఏముండదు. మనస్సు ప్రశాంతిగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. అంటే లోపల మనస్సు ఏం చేస్తుంది, మనస్సు ప్రశాంతిగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, ప్రశాంతిగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. ప్రశాంతంగా సైలెంట్. ఆ ఐడియా తిరిగి పైరుపోయిన గ్రామ పొందికారులే కొడుతూ ఉంటుంది, లోపల నుంచి సలుపుతూ ఉంటుంది. అదే కుదరటం లేదు సార్ అంటారు. ప్రేయర్ చేద్దామంటే మైండ్లో ఐడియాస్ వస్తాయి, అవి రానికుండా ఎంత చూస్తామన్నా ఆగటం, రానికుండా చూస్తున్నా కనుకనే ఆగటం లేదు. సీక్రెట్ తెలియాలి. ఆ ఐడియాస్ అని రానియకుండా ఎంత చూస్తే అంత అవే వస్తాయి. ఎందుకంటే రానియకుండా చూడటం అంటే వాటిని థింక్ చేయటమైనా జ్ఞానం ఉంది. ఏది రాకూడదని ఆపుతున్నామో దాని గురించే కదా మనం ఆలోచిస్తున్నది. అది మైండ్ చేస్తున్న మోసం. దాని ట్రిక్ తెలియాలి, దాని ఇంజనీరింగ్ తెలియాలి, దాని డ్రైవింగ్ మనకు తెలియాలి, గేర్లు తెలియాలి, బ్రేకులు తెలియాలి, హ్యాండ్ బ్రేకు, లెగ్ బ్రేకు, క్లచ్ అన్నీ తెలియాలి జాగ్రత్తగా. ఊరికే తగుదరమ్మా అని చెప్పి కూర్చుని తాళం చెవితో కారు డూరు కనిపిస్తే వెళ్ళి గోడ కొట్టుకుంటుంది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేటప్పుడు ఈ శరీరం 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు తెలిస్తే ఏం లాభం లేదు. బియాండ్ రిపేర్. రీబోరింగ్ కూడా అయిపోయిన తర్వాత శరీరాన్ని వాడుకుంటాం ఇలా కాదు, మనస్సును వాడుకుంటాం ఇలా కాదు, బుద్ధిని వాడుకుంటాం ఇలా కాదు అని అనుకుంటే ఏం లాభం? అప్పుడు బెటర్ లక్ నెక్స్ట్ బర్త్. అప్పుడు అంటే శరీరం పాడిపోయిన తర్వాత యోగాభ్యాసం ఏం లాభం లేదు. అందుకని చూడు, మనస్సులో నీకు ఐడియాస్ వస్తున్నాయి, నువ్వు రమ్మంటే వస్తున్నాయా? లేదు, వాటంటే వస్తున్నాయి. ఏం చేత వస్తున్నాయనే స్వభావం ఉంది కనుక నీలోంచి స్వభావం వస్తున్నది, స్వభావంలోంచి ఐడియాస్ వస్తున్నాయి. చెయ్యి. ఇది కూడా ధ్యానం మొదలెట్టి చదువుతున్నాడు. రెండవ ధ్యానం చదువుతున్నాడు. ఇక్కడి 2వ అధ్యాయం దీంతో రాజయోగ సాధనలో. ఒక మాట మైండ్లో ఐడియాస్ రాకూడదని కళ్ళు మూసుకో, అట్లా కాకుండా కళ్ళు మూసుకో. ఐడియాస్ వస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో చూడు, మీకు తెలుస్తుంది గమనిస్తున్నాడు. రావద్దంటే పరిగెత్తుకు వస్తాయి. బోర్డు కట్టారనుకోండి, ఈ లోపలికి ఎవరు తొంగి చూడరాదు అని బోర్డు కట్టండి. పెట్టకుండా ఉంటే ఎవరు చూడు, కానీ ఈ లోపలికి ఎవరు తొంగి చూడరాదు అని బోర్డు
చూసేదే చేసేది. అలాగా మైండ్లోకి ఐడియాస్ రాకూడదనేటువంటి ఒక మిస్చ్యూస్ దిక్కుమాలిన ఐడియా పారేసి కళ్ళు మూసి కూర్చుంటే వచ్చేవన్నీ కట్టలు కట్టలు పుట్టలు పుట్టలు వస్తాయి. ఐడియాస్ రాకుండా ఎట్లా ఉంటాయి? ఇది చదువుతున్నాడు ఇక్కడ. అలా కాకుండా కూర్చో, శరీరాన్ని ఇదురు చెప్పాడు సమకాయ శిరోప్రియంగా పెట్టి ఒక్క మాట రోజు ఒక కొద్ది క్షణాలు ఇక్కడి నుంచి ప్రతి భాగంలోనూ కూడా ఏదైనా ఒక నరం కానీ ఒక మజిల్ కానీ టెన్షన్లో ఉందేమో చూసి వదిలి చేసుకో. ఒక్కొక్క భాగం మనస్సుతో ఇలా కూర్చున్నాడు అనుకోండి, గట్టిగా వదిలి చేయకళ్ళు అంటే గట్టిగా బయట ఏం కనిపించకుండా యోగాభ్యాసంలో గట్టి యోగం పడతామని ఇలా కళ్ళు గట్టిగా మూసుకొని కూర్చుంది. మనస్సు ఎక్కడ ఉంటుంది? రెప్పల మీద ఉంటుంది. టెన్షన్ ఎక్కడుందో అక్కడ ఉంటుంది కదా, వదిలితే ఏం పర్వాలేదు. కూర్చున్నాడు అనుకోండి. ఏమిటంటే సమకాయ శిరోప్రియం అంటే చెక్కలే కాదు, ఒకరు లేకుండా కూర్చోమన్నారు కానీ టెన్షన్లో కాదు, అటెన్షన్ కావాలి కానీ టెన్షన్ కాదు కావాల్సింది తెలియాలి. అప్పుడు ఈ వెన్నెముకలో కూడా ఏదైనా పెట్టలాడిపోతుంటే వదులు చేయి, నువ్వు. తర్వాత ఇక్కడ ప్రతిక్షణ విరుగుతూ ఉంటాయి. ఏం చెప్పంటే పద్మాసనంలోనే వీరస్వరం అలంకరించాలి. 10 రోజుల్లో అదే వస్తుంది కదా. రోజు కలిసి వేయటం మొదలెడితే మొదటి రోజున ఇంపర్ఫెక్ట్ గా వస్తే నష్టం ఏమిటి? కోపంలో పోతే 4 మార్కులు తక్కువ వస్తాయి. ఇంకో 10 రోజులు పోతే మోడరేషన్ వస్తుంది. ఎట్లా రిజల్ట్స్ వస్తాయి, రానే వస్తాయి. అందుకని 10 రోజులు సాధన చేస్తే ఈ అమ్మబాబు కాళ్ళు చేతులు ఇవన్నీ ప్యాస్ అయిపోతాయి. పెద్ద పాయింట్స్ కింద పెట్టుకుంటే అసలు పని తేవాలి. అది అంటే చేతస్థం ఉండకూడదు అయిపోతాం యోగాభ్యాసం అయిపోతాం. ఎందులోనూ చేదస్థం లేని వాడు యోగి అవుతాడు కానీ యోగాభ్యాసం మీద చేదస్థపడేవాడు యోగ్యలవుతాడు. తెలుసుకోవాలి. దేనికోసం చేదస్థపడ్డ అతి ఏది కూడా సమత్వం యోగం ఉచ్యతే. బ్యాలెన్స్ ఫైడ్ యోగం అన్నారు, కామన్ సెన్స్ యోగం అన్నారు. భోజనం రుచి కోసం చేసేటువంటి వాడి పొట్ట తొట్టి అవుతుంది కనుక యోగి కాలేదు. ఇంకే బాగున్నాయి కనుక ఇంకా రెండోది అన్నవాడు యోగి కాలేదు. కోరికలను చంపుకోగలను, నేను భోజనం మానేశాను, ఇంత పిండి మంచినీళ్ళు తాగుతున్నాను, 2 ఒడియాలు ఒకడా మంచినీళ్ళు తాగుతున్నాను, వాడు పనికిరాడు. అచైకాంత మనశ్నత. భోజనం చేయనటువంటి ఎందుకు చేయవు భోజనం అంటే ఎందుకంటే చేయడం చేస్తే ఈ కోరికలు ఎక్కువ అవుతాయి. భోజనం చేస్తే కోరికలు ఎక్కువయ్యేటువంటి చదువుసన్నాసి నువ్వు యోగానికి కనుక సమత్వం అనేటువంటి దాంట్లోకి దారి తీస్తూ ఉంటే ఈ ధ్యానం 2వ సోపానంలో ఉన్న ధ్యానం ఒక మాట చూసి కన్నులు వేసుకొని శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసని పీలుస్తుంది. ప్రశాంతమైన శ్వాస పీలుస్తూ ప్రశాంతమైన శ్వాస వదులుతూ అవన్నీ ఇదివరకు అయిపోయినాయి. ప్రాణాపానములు సమంగా చేయటం మొదలైనవి. దాని యందు మనస్సు పెట్టు. శ్వాస ఎలా వెళుతుందో నడుస్తుందో దాని యందు మనస్సు పెట్టు. శ్వాస ఎలా వదులుతున్నామో దాని యందు మనస్సు పెడితే శ్వాస నడక నడుస్తూ ఉంటుంది. మీద మనస్సు చూడటం మొదలెట్టేటి దాంట్లో కలిసిపోతుంది తప్ప అప్పుడు ఇంకేం ఐడియాస్ రాకుండా ఉంటాయి తప్ప ఇంకేం ఐడియాస్ రాకూడదండి. జ్ఞాపకం వచ్చేపు వచ్చేవన్నీ ఐడియాస్. దేని మీద మనస్సు పెడితే మనస్సు అనేటువంటి హ్యాంకర్ చేసి తగలడిపోతుందో దాని మీద పెట్టండి. ఒక్కటే పదార్థం ఉన్నది, దాని పేరేంటి? నేను అనేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతున్నది. దాని మీద మనస్సు తీసుకొస్తే ఇక్కడ శ్వాస ఉంటుంది, ఇక్కడ మనస్సు ఉంటుంది. 2 ఇట్లా వచ్చి 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 ఇలా కలిసిపోతాయి. అప్పుడు మనస్సు ఉండదు. ఎవరుంటే మనస్సు ఉన్న చోట నువ్వు ఉంటావు. ఇది చేతన అవుతుంది. అప్పుడు చూస్తున్నాడు మయాధ్యక్షేణ. అట్లాంటి నేను అధ్యక్షుడుగా పైన చూస్తూ ఉంటే ప్రతి దాంట్లోనూ ఈ ప్రకృతి సూయతే సచరాచర. సమస్త ప్రకృతి కూడా చరాచర జగత్తులను ప్రసవిస్తూ ఉన్నది అని తెలుసుకో. భార్య ప్రసవించడానికి భర్త ఎప్పుడు కూడా అక్కర్లేదు. అలాగే మన ప్రకృతి ప్రసవిస్తూ ఉన్నప్పుడు మన ఐడియాస్ మైండ్ తీసుకొస్తున్నప్పుడు మన ఐడియాస్లోకి ఎప్పుడు పడక్కర్లేదు. మనం దీని దగ్గరికి వస్తే ఐడియాస్ కావాల్సి వచ్చినప్పుడు మనం ఎదురుకు వస్తాం, అక్కర్లేనప్పుడు దీన్ని ఎంత ఉంటాం. అన్నింటినీ చూస్తూ ఉన్నా కానీ ఐడియాస్ రావు. వీళ్ళందరినీ చూస్తున్నా ఐడియాస్ రావు. ఎందుకంటే వీడే కనిపిస్తాడు, వాడి రూపములే కనిపిస్తాయి కనుక. హేతురా అనేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఈ హేతువు చేత జగత్తు సమస్తం కూడా విపరివర్తనం జరుగుతూ ఉన్నది. సృష్టిలోకి జీవరాశులుగా వస్తూ ఉన్నది. జీవరాశులు ప్రతివాడు ధ్యానం చేసి నాలో ఉంటూ ఉన్నారు. నా ప్రకృతిలోంచి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇది ధ్యానం చేయి. ప్రతివాడికి వాడి ప్రకృతిలోంచి వాడి
అందులోంచి ఈ సృష్టి అంతా వస్తువు ఉన్నది. ఇది కూడా ధ్యానం చేయి. కొంచెం పైదానికంటే సూక్ష్మం అయినప్పటికీ చూడండి, చేసి చూడండి ఎలా ఉందో. ఎవరి ఐడియాస్ వాడికి వస్తున్నాయి. మీ ఐడియాస్ నాకు రావే, నా ఐడియాస్ మీకు రావే. అంటే నా స్వభావం నాకున్నది, మీ స్వభావం మీకున్నది. అలాగే ఈ సమస్త సృష్టి అనేటువంటి నా స్వభావం నాకున్నది, దాంట్లోంచి ఈ జగత్తులన్నీ వస్తున్నాయి అని ధ్యానం చేయాలి. ఇది ఒకటి చేసి అప్పుడు ఈ మాం మూఢా అవజానంతి మాం మూఢా మానుషీంతరమాశ్రితం పరం భావమజానంతో మమ భూతం దేశికరం. నా ప్రకృతి వల్ల ఇవన్నీ వస్తున్నాయి అని తెలుసుకోలేనటువంటి వాడు నేను ఊహిస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఆలోచనలతో పొల్యూట్ అవుతూ ఉంటాడు. ఇది తెలిసినటువంటి వాడికి నా స్వభావం నుంచి నా ఆలోచనలు వస్తున్నాయి, ఇవి నా ఆలోచనలు కాదు అని తెలుస్తుంది వాడికి. క్రమంగా ఈ ఆలోచన, ఈ రకమైనటువంటి ధ్యానం వల్ల స్వభావం మీద తనకు స్వామిత్వం వస్తుంది. ఇది ఒకటే మార్గం. మనం నేర్చుకున్న మంచి విషయాలన్నీ కొన్ని మార్చలేవు. కాఫీ ఏ విధంగా అనారోగ్యమో ఇప్పటికి 100 పుస్తకాలు నేను చదివి ఉంటాను. నేను కాఫీ మానేశాను. అంచేత నాలెడ్జ్ ఈజ్ స్ట్రెంగ్త్ అనేటువంటి ఫాల్స్ ప్రిన్సిపల్ జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనకు తెలిసిన మంచి విషయాలన్నీ మనం మార్చినట్లయితే ఈ పాటికి ప్రపంచం అంతా మారిపోయింది. మన బుర్రలో మనం నేర్చుకున్న విషయాలన్నీ చక్కగా ఒక లైబ్రరీలో అరేంజ్ చేయడానికి ఒక లైబ్రరీని వేరే ఉన్నాడు, మనం ఆచరించడానికి ఇంకోటి వేరే ఉన్నాడు. ఇద్దరికి మధ్యన పోలీసింగ్ గోడలు ఉన్నాయి. అది ఇక్కడ అంటది, ఇది ఎక్కడ అంటది. మనం ఆచరించేది మారాలంటే మనం ఇంకా ఎక్కువ మంచి విషయాలు తెలుసుకుంటాం. ఏం లాభం లేదు. ఉన్న మంచి విషయాల్లో ఏదైనా మనకు పనికి వస్తుందో లేదో చూసుకోవాలి. పనికి రావడం అనేటువంటిది మనం దాని ఎందుకు వర్తించడం వల్ల వస్తుంది, కానీ మనకు అది అండర్స్టాండ్ అవడం వల్ల రాదు. అది చెబుతున్నాడు. తాను ఈ నేను అనేటువంటి అంతర్యామిని తెలియక తనను తాను అవమానించుకుంటున్నారు. మోహము చెందినటువంటి వాళ్ళై తన స్వభావాన్ని తాను అనుకుని మోసపోతున్నారు. ఒక మాట ఇక్కడ కూడా ధ్యానం చేయమన్నాడు. ప్రతివాడికి నా స్వభావం నాకు అని ఉంటుంది. దాని లోపల దానికంటే పైన అందకుండా నేను ఉంటాను. నీవు ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేయమన్నాడు. ఇది నా తరహాకు పైన నేనున్నాను అనేది రైట. తరహాలో మట్టి కొట్టుకుంటూ నేనున్నాను అని ఉంటావా? నువ్వు తరహాగా బతుకుతావా, నువ్వుగా బతుకుతావా? చూస్తున్న కన్నుగా బతుకుతావా, నువ్వుగా బతుకుతావా? వింటున్న చెవిగా బతుకుతావా, నువ్వుగా బతుకుతావా? నీకున్న అలవాట్లుగా బతుకుతావా, నువ్వుగా బతుకుతావా? ధ్యానం చేయమన్నాడు. ప్రతివాడికి వాడి తరహా ఉన్నది. నీ తరహాగా నువ్వు బతకదలుచుకుంటే కూలి బతుకే, నువ్వుగా నువ్వు బతకదలుచుకుంటే అంతర్యామి యొక్క బతుకు ఉన్నది. చూసుకో, నాలోంచి నా తరహా పుడుతూ ఉన్నది. నా తరహాలోంచి నేను చేసేటువంటి పనులు చేష్టలు పుడుతున్నాయి. ఇలాగే నాలోంచి ప్రకృతి పుడుతుంది, దాంట్లోంచి సమస్త సృష్టి జీవరాశులు పుడుతున్నాయి అని ధ్యానం చేయమన్నాడు. ఇది 2వ సోపానం. ఇది తెలియక తన తరహా వేరు, తాను వేరు, తాను తరహా కంటే పైన ఉన్నాడని తెలియనప్పుడు రుచి కోసమే తింటాం, కానీ తినటం కోసం రుచిని ఉపయోగించుకోం. ఎందుకంటే మనం రుచిగా జీవిస్తాం, కానీ మనంగా జీవించాం. రుచిగా ఎప్పుడైతే జీవించామో పెసరట్టు బాగుందంటే ఇంకోటి తింటాం, బాగుండటం వల్ల ఇంకోటి తింటాం తప్ప అక్కడి వల్ల ఇంకోటి తినటం మానేస్తాం. మనకు పెసరట్టు రుచి, మీకు ఇడ్లీ రుచి, వారికి ఉప్మా రుచి. అదే దీన్ని వారి రుచి, వీరి రుచి, వీరి రుచి అన్నట్టుగా వారి తరహా, వీరి తరహా, నా తరహా అని ఉన్నది. ఈ తరహాకు అతీతులుగా ఉండటం అనేటువంటి దాన్ని చిన్న కులువు ఉన్నది అది పట్టుకున్నట్లయితే మీరు చేసినంత పోరాటం చేయనక్కర్లేదు. మీకు కావలసి వస్తే తింటారు తప్ప కోరికే తినటం అనే దరిద్రం ఉండదు. రుచి కోసం తినటం ఉండదు, కావలసి వస్తే తింటారు. కావలసి వస్తే తినేది ఆహారంలో ఏదైనా కావచ్చు. దాంట్లో మీకు రుచిగా ఉన్న పద్ధతులు తినచ్చు, తప్పేమన్నప్పుడు. అందుకని అవమానం చేసుకుంటున్నారు ఎవరిని వాళ్ళు ఇన్సల్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాడి టేస్ట్గా వాడు బతుకుతున్నాడు, కానీ వాడుగా వాడు బతకట్లేదు. తనకు నచ్చినటువంటి తరహాగా తాను బతుకుతున్నాడు, కానీ తానుగా బతకటం లేదు. తన స్వభావానికి కూలి పని చేస్తూ కుక్కగా బతుకుతున్నాడు, కానీ తన స్వభావం అనేటువంటి కుక్కని గొలుస్తూ బతుకున్న కుక్క యజమానిగా బతకటం లేదు. ఈ అవమానం చేసుకోకుండా ముందుగాక నేను చెప్పిన సాధన మీరు చేసినట్లయితే అని చెబుతున్నాడు ఇప్పుడు కృష్ణుడు. దీనికి కావాల్సిన స్టెప్పులు ఏం చేయాలంటే, నీ మనస్సు ఒక దాని మీదకి లాగుతుంది అనుకోండి, ఇది నా స్వభావం లాగుతూ ఉన్నది అని మీరు దాన్ని వినోదం చూస్తూ ఉండండి అన్నాడు. కొద్ది రోజులు సాగుతుందో. మిగతా మార్గాల్లో అయితే సంవత్సరాలైనా జన్మలైనా ఏం లాభం లేదు. ఈ మార్గంలో
కొద్ది రోజులు చాలు. యోగాభ్యాసం చేస్తూ ఉంటే ఇడ్లీ జ్ఞాపకం వస్తుందండి, తప్పు లేదు. కానీ నా స్వభావం ఇడ్లీ జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం రావటాన్ని స్వభావాన్ని కలిపి చూస్తూ నవ్వుకుంటూ ఉంది. కొద్ది రోజుల్లో స్వభావం నుంచి నువ్వు యువతలు అంటావు. నల్లమంది అలవాటు ఇది నేను మానేయలేకుండా అని అడిగట. రామకృష్ణ పరమహంస వారిని ఒక ఆయన ఎంతమంది డాక్టర్లు అడ్వైజ్ ఇచ్చారు, సైకాలజీ వాళ్ళు ఇచ్చారు, పారాసైకాలజీ వాళ్ళు ఇచ్చారు, అడ్వైజర్స్ ఏం లాభం లేదు. ఆయన చెప్పాట మానేయటం అనేది నేను చెబుతాను కానీ మానేయటం అనే సంగతి సంకల్పం వదిలేయమన్నాడు. వదిలేసి చిన్న గురిగింజలతో బంగారం తూచేటువంటి చక్కెర తెచ్చుకోమన్నట్ట. కాట తెచ్చుకున్నాడు. నువ్వు తినే నల్లమంది ఎంత తీయన్నట్ట డోసు తీశాడు. అది ఒక అంటాడు. ఈ రెండో పక్కన ఒక శుద్ధ ముక్క దానికి సరిపోయినటువంటి తూకం వేసుకున్నాం. ఎంత తింటున్నావో తూకం వేసుకో. అయిపోయింది. తినేసి తినద్దు నేను అనుకోకు, తినేసి మర్నాడు మళ్ళీ తూకం వేసుకో, మళ్ళీ తినేసి మర్నాడు మళ్ళీ తూకం వేసుకో, తినేసి నువ్వు మానేస్తా ఎంత మానేస్తున్నావు సుందరన్నాడు. కానీ ఒకరు చెప్పాడు, ఎన్నాళ్ళలో మాంటావో గుర్తు పెట్టుకునేందుకు ఒక పద్ధతి చెబుతాను అన్నాడు. ఈ శుద్ధ ముక్కతో ఈ తలుపు మీద ఒక్కొక్క రోజున ఒక్కొక్క గీత గీసుకుని గీత మొన్నటి తూకం వేసుకున్నాం, తినేసాం, మళ్ళీ గీత గీసాం, మొన్నటి తూకం వేసాం, తినేసాం, గీత గీసాం. ఇలాగ తింటూ పెడుతూ ఉంటాడు. చివరి శుద్ధ ముక్క చిన్నదై గీత గీస్తున్నాడు వేడు శుద్ధ ముక్కతో. ఎందుకంటే ఇది మాందావని దరిద్రం పోయింది వాడికి, ఇంకా మాండవే వస్తుంది. ఇది మాందావం అనేవాడు దానికి కుక్క అయిపోతాడు తప్ప అదేమంటాడు. దాన్ని చూసి పోతున్నటువంటి రోజుల్లో ఇంకా చిన్నదవటం గమనించాక వీడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒరే మనం డోస్ తగ్గిస్తున్నాం మనకి తెలియకుండా బాగుంది అనుకున్నట్టు అనుకో. ఒక 10 రోజులు గీయటవాడికి ఇంకా కొంచెం జోరుగా గీత మొదలెచ్చాట. గీత అంటే ఇంకాస్త తొందరగా కొంత శుద్ధ అయిపోతుంది. మిగతా అది పెట్టి తూకం వేసుకుంటున్నాడు. చివరికి ఎంత మిగిలింది అది వేసుకుని తూకం వేసుకుని అది పెట్టి గీసేసేట. అయిపోయింది. వచ్చి పరమహంస దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది సార్ గంట అంటే నువ్వు అప్పుడు ఆయన చెప్పాట, నువ్వు నల్లమందు మానేశాను అని గొప్పకి వెళ్ళకు, వెళ్తే నల్లమందును ధ్యానం చేయడం అవుతుంది అంతే కదా. అందుకని పరమాత్మ పరబ్రహ్మము దాని ఎందు మనస్సు పెట్టు, నల్లమందు నీ దగ్గరికి రాకుండా ఉంటుంది. లేదా నల్లమందు మానేశాను అనే ఐడియా వస్తే ఆ మాటలతోనే నెగోషియేట్ చేస్తూ నీ దగ్గరికి అమెరికా వాడు రష్యా వాడు వచ్చినట్టుగా వస్తుంది. అంతే బేరం నెగోషియేషన్స్ పెట్టుకుంటాయి. ఇవన్నీ మీతో రానివ్వకుండా ఉన్నటువంటి వాడు రానివ్వటం అక్కర్లేకపోవడం తెలిసిన వాడి దగ్గరికి బేరం పెడతాయి. పోనీ ఇలా చేద్దామా ఈ దుర్విషయాలని అది చెప్పాను. సర్వాంతర్యాన్ని మీద మనస్సు పెట్టి నీలో సకల చరాచర జగత్తు తిరుగుతూ ఉండదని తెలుసు. ఈ జగత్తులన్నీ నీ స్వభావం నుంచి వస్తున్నాయని తెలుసుకుని నా స్వభావం కన్నా నేను అతీతంగా శాశ్వతుడనే ఉన్నానని తెలుసుకుని వాటి నుంచి ఈ స్వభావం వస్తూ పోతూ ఉన్నది అని తెలుసుకుని ఇలా ధ్యానం చేయి. జీవరాశులన్నీ నాలో ఉన్నాయి అని తెలుసుకుని ధ్యానం చేసి అక్కడికి ఈ పరిసమాప్తి అవుతుంది. ఈ పద్ధతి రాజయోగంలో కొన్ని 10 సంవత్సరాల్లో మనం చేయలేనటువంటి సాధన కొన్ని 10 వారాల్లోనూ కొన్ని 10 రోజుల్లోనూ ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనం చేస్తాం. ఇది విధానం చెప్పాడు. వారిలోనే సమస్త జీవరాశులు సర్వాంతర్యామిత్వం చెందుతున్నారు. అందుకని ఈ 2వ ధ్యానం చాలా చిత్రంగా చేయాలి. నేను నా నిద్రలోకి వెళుతున్నానని అనుకుంటున్నాను, కానీ నా నిద్రలోకి నా తెలివితేటలు, మనస్సు, సంకల్పములు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నీ వెళుతూ ఉన్నాయి. అలాగే ఈ సమస్త జీవరాశులు కూడా అహోరాత్రములు, వ్యక్తులు వీళ్ళందరూ కూడా నాలోంచి భావముల్లాగా సృష్టి యందు వ్యక్తమై కల్పం అయిపోతూ ఉండగా కల్పావసానమునందు నా యందు లీనమవుతున్నారు. ఇది ధ్యానం చేసినట్లయితే పరిపూర్ణ నిశ్చలత్వం అనేటువంటిది సిద్ధిస్తుందని చెప్పారు. అటుపైన చెబుతున్నారు, నేను నా యందు ఈ ప్రకృతి వర్తిస్తూ ఉన్నది, జీవుల యందు నిద్ర ఎలా వర్తిస్తూ ఉన్నదో అంతర్యామి అయినటువంటి నా యందు ప్రకృతి వర్తిస్తున్నది అని ధ్యానం చేయమన్నారు. ప్రకృతి వర్తిస్తూ ఉండటంలో వివిధ ప్రకృతులుగా ఎలా వర్తిస్తుందో అది ఇటుపైన స్థాపనం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను అని ధ్యానం చేస్తున్నప్పుడు ఉత్తమ ప్రకృతి వాని యందు ఉంటుంది.
ఆ ఉత్తమ ప్రకృతి అంటే వాడి తెలివితేటలు కానీ వాడి పంచేంద్రియములు కానీ మనస్సు కానీ బాహ్య ప్రపంచంలో ప్రవర్తించడం కానీ వర్తిస్తుంది. ఆ ఉత్తమ ప్రకృతి వాటన్నిటినీ వర్తింపనిస్తుంది, వర్తింపజేస్తుంది తప్ప తాను వర్తించదు. అది వాడి ప్రకృతి. జీవి యొక్క స్వభావము అనేటువంటిది జీవుని యందు ఉన్నటువంటి అంతర్యామి యొక్క స్వభావమునందు ఉద్భవించి వర్తిస్తూ ఉన్నది. ఈ స్వభావాన్నే పరాప్రకృతి లేక ఉత్తమ ప్రకృతి అంటారు. దాని యందు ఉద్భవిస్తున్న జీవుల స్వభావాన్ని అపరాప్రకృతి లేక అధమ ప్రకృతి అంటారు. ఈ అధమ ప్రకృతి అంటే ఇంద్రియములు, మనోబుద్ధ్యహంకారాదులు, సప్తధాతువులు, ప్రాణ ప్రవృత్తులు మొదలైనవన్నీ కూడా అపరాప్రకృతి యందు ఉన్నాయి. ఈ అపరాప్రకృతిలోనే జీవరాశులన్నీ పుట్టి పెరుగుతూ ఉన్నారు. ఇలాంటి అపరాప్రకృతిని తన యందు ఉద్భవింపనిచ్చినటువంటి ప్రకృతి నా యందు ఉన్నది అని ధ్యానం చేయమన్నారు. కనుక 2 రకాలైన ప్రకృతులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక ప్రకృతి నేను ఎందుకు ధ్యానం చేస్తున్నాను, వీరందరూ నాలో ఉన్నారని ఎందుకు, నేను యోగ సాధన ఎందుకు చేస్తున్నాను, యోగాభ్యాసనం చేద్దామని ఎందుకు అనిపించింది, మనస్సు ప్రశాంతంగా నిశ్చలత్వంగా ఉండవలనని ఎందుకు నాకు అనిపిస్తుంది, దానికి నేను ఈ సాధనలు ఎందుకు కనిపెట్టవలసి వచ్చింది, ప్రపంచంలో ఆధ్యాత్మ విద్య ఎందుకు పుట్టింది, దానికోసం జిజ్ఞాస ఎందుకు పుట్టింది, దీనికి మూలమైనటువంటిది పరా ప్రకృతి. దీని యందు ఉద్భవించినటువంటి చిల్లర ప్రవర్తనలన్నీ ప్రవర్తిస్తూ ఉన్నటువంటిది అపరా ప్రకృతి. ఈ అపరా ప్రకృతిలోనే 8 రకాలైనటువంటి ప్రకృతులు ఉన్నాయి. ఈ భగవద్గీతలోనే ఇంకో చోట చెప్పారు. భూమి, ఆపస్సు, అనలము, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 కూడా అపరా ప్రకృతికి సంబంధించినటువంటివి. అనగా నది నుండి నీళ్లు వస్తూ ఉంటే నది లాంటిది సర్వాంతర్యామి అయినటువంటి పరబ్రహ్మము, అందులో ప్రవహిస్తున్న నీళ్ల లాంటిది పరా ప్రకృతి. ఆ నీళ్లు ఏ భూమి యందు ప్రవహిస్తూ ఉంటే ఆ భూమి యొక్క లక్షణము తాత్కాలికముగా, బాహ్యముగా, బాహిరముగా ఆ నదికి సంక్రమిస్తుంది. ఆ నది నీళ్లు అని అంటాం. కృష్ణ నీళ్లు ఉన్నట్లు గోదావరి నీళ్లు ఉండవు, గంగ నీళ్లు ఉన్నట్లు కృష్ణ నీళ్లు కానీ గోదావరి నీళ్లు కానీ ఉండవు. కారణం ఏమిటి? మూడింట్లో ఉన్న నీళ్లలో ఉన్న తేడా కాదు, ఈ నీళ్లు ప్రవహిస్తున్నటువంటి భూముల యందు ఉన్నటువంటి తేడా. నల్ల నేలలో ప్రవహిస్తున్నటువంటి నీళ్లకి రుచి వేరు, గుణం వేరు, జీవులకు ఇచ్చే ఆరోగ్యాదుల వైఖరులు వేరు. ఎర్ర నేలలో ప్రవహించేది దానికంటే భిన్నంగా ఉంటుంది, ఇసుక నేలలో ప్రవహించేది దానికంటే అంతకంటే భిన్నంగా ఉంటుంది. కానీ దేన్నైతే రసాయనిక శాస్త్రజ్ఞుడు జలములు అంటే వాటర్స్ అని అంటాడో అవి గంగలో అయినా ఒకటే, కృష్ణలో అయినా ఒకటే, గోదావరిలో అయినా ఒకటే. ఇలాగా అన్నిట్లోనూ ఒకటే అయినటువంటి ప్రకృతి ఒకటి ఉన్నది. ఎక్కడికక్కడ ప్రవహిస్తున్న పుణ్య నదీ ప్రవాహముల నుండి ఒకదాని నుంచి ఒకటి వేరువేరుగా మనకు కనిపిస్తున్న వైఖరుల వంటిది ఒకటి ఉన్నది. దీంట్లో అదే నీళ్లు తీసుకుని ఒకడు బియ్యంలో పోసి ఉడకబెడితే అన్నం అని మనం తింటున్నాం. ఆ అన్నంలో ఉడికినటువంటి దాంట్లో నీళ్ల పాలు కూడా ఉన్నది. అందులో నీళ్లు కూడా తింటున్నాం అని మనం అంటం లేదు, అన్నం తింటున్నాం. అదే నీళ్లు తీసుకుని ఒకడు